ఓం సాయిరామ్ అండి. ఈరోజు గురువారం కదా! పారాయణం చేసే టైం అయింది నాకు. మీరు చేశారా పారాయణం చదివేవాళ్ళు? ప్రతి గురువారము నేను పారాయణం చదువుతాను కదండీ! ఆ వారంలో నాకేదైనా సమస్య ఉన్నా, ఏది ఉన్నా ఆ సమస్యకి రిలేటెడ్‌గానే నేను చదివే చాప్టర్స్ వస్తాయండి. ఇది ఇలా మీరెవరైనా ఫీల్ అయ్యారా? నాకు మాత్రం దాదాపుగా ప్రతిసారి నా లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్స్‌కి రిలేటెడ్‌గానే ఉంటది వచ్చే చాప్టర్స్ మాత్రం. అలాగే ఇంకొక అక్కయ్య నాకు బుక్‌ది లింక్ పెట్టమని చెప్పారు. కానీ నాకు లింక్ కాదు కానీ గూగుల్‌లో సాయి సచ్చరిత్ర పీడీఎఫ్ తెలుగు అని చెప్పి టైప్ చేసిన, ఇంగ్లీష్ అని టైప్ చేసినా వచ్చిద్దండి. మీరెక్కడైనా బయటకెళ్ళినప్పుడు కూడా చదువుకోవడానికి అనుకూలంగా అదైతే యూజ్ అవుతుంది మీకు. అలానే ఇంకొక కామెంట్ ఏం చేశారంటే, దీపం మన వైపు చేసుకోకూడదు, ఆ దేవుడి వైపు తిప్పి పెట్టుకోవాలి అనని ఒక అక్కయ్య నాకు సజెషన్ ఇచ్చారు. అది కూడా ఈ వారం నుంచి నేను ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్కయ్య నాకు ఆ సలహా ఇచ్చినందుకు. ఇన్ని రోజులు నాకు తెలియదు. దీపము తూర్పు వైపుకే తిరిగి పెట్టుకోవాలి అననే చెప్పడం నాకు తెలుసు. కానీ ఈసారి నుంచి దేవుడి వైపే తిప్పి పెడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్. ఈరోజు నా పారాయణంలో నాకొచ్చిన చాప్టర్స్ ఏంటంటే 37వ అధ్యాయం, 38వ అధ్యాయము. అన్నదానం గురించి చాలా దాని విశిష్టత గురించి అందులో ఉంది. నిజంగానే అన్ని దానాలలో కల్లా అన్నదానం చాలా ముఖ్యమైనదండి. కుదిరినంతలలో మన ఇంటికి వచ్చిన వాళ్ళనే కానీ సహాయం అడిగిన వాళ్ళకి సహాయం చేద్దామండి.